సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో 100 సంవత్సరాల క్రితం నాటిన వృక్షం నెలకొరిగింది. ఈ మహావృక్షం గత చరిత్రకు నిదర్శనమంటూ పేర్కొన్నారు. మహావృక్షం నేలకొరగటం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఎన్నో రకాలుగా ఆ చెట్టు ఆశ్రయం కల్పించిందంటూ గుర్తు చేసుకున్నారు. దీన్ని గమనించిన బెజ్జంకి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య ఆ మహావృక్షం స్థానంలో మరొక చెట్టును జేసీబీ లక్ష్మణ్ సాయంతో తీసుకొచ్చి ఆదివారం తిరిగి నాటడం జరిగింది. గ్రామ పురోహితంతో వేదమంత్రాలు జరిపించిన అనంతరం పూజలు చేసి మాజీ సర్పంచులు రావుల నర్సయ్య, దేవనపల్లి శ్రీనివాస్ చెట్టుకు నీళ్లు పోశారు. ఇది కూడా మహావృక్షంగా ఎదిగి అందరికీ చల్లని నీడనివ్వాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. దాని పూర్వకాలం చెట్టు అయినందున అది మొన్న కూలిపోవడం జరిగింది. దానికి మాకు కూడా చాలా బాధాకరం. మాకే కాకుండా పక్క గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడ ఈ నీడ కింద నివసించుకుంటూ కూడా సాయంకాలం దాకా ఉండి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ వేప చెట్లు రెండింటికి పేరుగాంచింది, బెజ్జంకి పేరుగాంచింది అంటే ఈ 2 వేప చెట్లే. దానికి ఈరోజు అది శిథిలం అయిపోయినందున దాని ప్లస్లో మేము ఈ గ్రామస్తులందరం కూడా మేము అందరం అనుకొని ఈ వేప చెట్టు అనేది మళ్ళీ మరొక 150 సంవత్సరాల వేప చెట్టుగా గతంలో ఎవరు పెట్టారో పెద్దలు వాళ్ళ పేరు ఎట్లా నిలిచిందో ఇప్పుడు కూడా మా